Hey people, welcome back to my channel. So this is Dr. Revati. I'm back with another vlog. So ఈరోజు అయితే మంచిగా కుకింగ్ వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఎలాగో ఈరోజు సండే, సో ఈరోజు చికెన్ చేద్దాము అని ఫిక్స్ అయినామన్నమాట. సో చికెన్ ఎలా చేస్తా ఏంటి అనేది మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అనేసి ఫుడ్ బ్లాగ్ ఎలాగో పెట్టలేదు, మా కిచెన్ కూడా చూపించలేదు కాబట్టి చిన్న కిచెన్ అనమాట. సో అది ఎలాగో చూపించలేదు కాబట్టి మీకు చూపిద్దాము అనే థాట్లో సో ఈరోజు బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో బ్లాగ్ స్టార్ట్ అవ్వకముందు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ మాకు కావాల్సినవి అన్నీ అయితే రెడీ చేసుకున్నాం అనమాట. సో కట్ చేసి ఉంచాం. టొమాటోస్, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసి ఉంచినాం అనమాట. సో గాయ్స్, ఆల్రెడీ మా కిచెన్ ఉగాది వ్లాగ్లో చూసే ఉంటారు. సో హెయిర్ అయితే ఇట్లా వేసుకున్నా ఏమనుకోకండి, ఇంట్లో ఉంటే ఇట్లానే ఉంటాము. అండ్ మొత్తానికైతే ఇప్పటి వరకు అయితే మేము బయటికి వెళ్ళి వచ్చినాం అనమాట. అంటే గేమ్స్ అవన్నీ ఆడొచ్చినాం. సో ఫ్రోజన్ చికెన్ కాబట్టి ఇప్పటి వరకు హాట్ వాటర్లో పెట్టినాము. సో మర్చిపోయినాం హాట్ వాటర్లో పెట్టడము. సో ఆల్రెడీ అక్కడైతే అన్నం కుక్ అయిపోయింది అనమాట, రైస్ కుక్ అయిపోయింది. సో మన ఇండియన్ రైసే అనమాట వాడేది. అండ్ మీ ప్రాసెస్ ఎట్లుంటుందో, ఏం చేస్తారో, మీరు ఎట్లా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ బ్లాగ్స్ కూడా ఎట్లున్నాయో చెప్పండి. అండ్ మా కిచెన్ కూడా ఎప్పుడు మీరు చూడలేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఉగాది బ్లాగ్లో చూసినారు కానీ మొత్తం వ్యూ అయితే చూడలేదు, కానీ చాలా బాగుంటుంది. సో లెట్స్ డూ చికెన్ బ్లాగ్. మేమైతే ఇంట్లో పెట్టుకుంటాం అనమాట, వెజిటేబుల్స్ కానీ అన్నీ. అండ్ వెజిటేబుల్స్ ఫ్రిడ్జ్లో పెడతాము, ఇంకా సామాన్లు అన్నీ ఇంట్లో ఉంటాయి అన్నమాట. అండ్ పైన ఇంకొక ర్యాక్ ఇచ్చినారు. సో అన్నీ ఇట్లా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనకి ఒక బౌల్ కావాలి మ్యారినేట్ చేసుకోవడానికి, అన్నీ కలుపుకోవడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దట్ విత్ స్పెట్స్ బాగున్నానో వితౌట్ స్పెట్స్ బాగున్నానో. నాకు వీడియోస్ విత్ స్పెట్స్ తీయాలో వితౌట్ స్పెట్స్ తీయాలో నాకు అర్థం కావట్లేదు, కానీ కనిపిస్తుంది, కనిపించదని అనుకోకండి. ఓ మొత్తానికైతే నా దగ్గర ఉన్న చికెన్ అయితే ఇదనమాట. సో అల్లం పేస్ట్ అయితే ఇలా రెడీగా ఉంచుకుంటాం అనమాట. 4 మెంబర్స్కి అనమాట ఇంతే చికెన్. సో ఓష్ బజార్ నుంచి తెచ్చుకుంటాం చికెన్ ఎప్పుడు, అంటే సామాన్లు తెచ్చుకునేటప్పుడే మంత్లీ స్టార్టింగ్ అప్పుడు చికెన్ తెచ్చేసుకుంటాం అనమాట. సో ఒకసారి స్టార్ట్ చేసినప్పుడు ఇంకా అది మొత్తం కట్ చేసుకొని ఉంచుకుంటా. సో నెక్స్ట్ టైం ఇంకా ఆ పీసెస్ ఇట్లనే ఉండిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ టైం కట్ చేసుకోకుండా ఇంకా ఈజీగా ఉంటుంది అనేసి ఇట్లా కట్ చేసుకొని ఉంచుకుంటా. సో ఇప్పుడైతే మనం అన్నీ వేసుకున్నాం. నేనైతే కారం వేసుకోను ఫస్ట్, సో లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సో సాల్ట్ వేసుకుంటాం తగినంత. పసుపు అయితే వేసుకుంటున్నాం, మనకి స్మెల్ ఎక్కువ రాదనమాట. అల్లం పేస్ట్, పసుపు ఎక్కువ ఉండాలి చికెన్ నాన్ వెజ్ వేసుకునేటప్పుడు. నేను చెప్పినా కదా, అల్లం పేస్ట్ ముందే మేము గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాం 1 వీక్కి సరిపోయేలాగా. మళ్ళీ వేస్తా అనమాట అల్లం పేస్ట్, ఇంకా టేస్ట్ వస్తుంది. జీరా అయితే వేస్తా డైజెషన్. కొబ్బరి పొడి లాస్ట్లో వేసుకుంటారు, కానీ నేను స్టార్టింగ్ వేసుకుంటాను అనమాట మ్యారినేట్ చేసేటప్పుడే, అంతా మిక్స్ చేసేటప్పుడు. ఇదైతే కొరియాండర్ పౌడరు. మా దగ్గర మసాలాలు ఏం లేవు, ఎందుకంటే ఫ్లాట్ రీసెంట్గా షిఫ్ట్ అయినాం. అది కూడా మేము హాస్టల్లో ఉంటాము అని అనుకున్నాము, లేదంటే ముందే అయిపోతుంది, ముందే తెచ్చుకునేటోళ్ళము. మసాలాలు వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుంటా అనమాట. మంచిగా మిక్స్ అవుతుంది ఆయిల్ వేసుకుంటే. అండ్ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. చెప్పినా కదా కారం అయితే ఇప్పుడు వేయను నేను, లాస్ట్కి వేస్తా, అంటే ఎవరి స్టైల్ వాళ్ళది కదా. మేడం ఇప్పుడైతే మేము లైటర్ ఇదే వాడతాము, చాలా జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ దగ్గర. లైటర్ అయితే ఇదే వాడతాం మేము. సో నా ఫేస్ క్లారిటీ వస్తుందో లేదో తెలీదు, బట్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ద బెస్ట్. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇది ముందుకి వెనక్కి ఇట్లా అయిపోతుంది అనమాట. సో ఛార్జింగ్ ఉంటుంది. 200 అయింది అనుకుంటా, మాల్లో కొన్నాం. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా.
బిర్యానీ దినుసులు అయితే ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం అనమాట. ఇవన్నీ ఓజ్ బజార్లో తెచ్చుకుంటాం మేము. ఓజ్ బజార్ బ్లాగ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఓజ్ బజార్ బ్లాగ్ అయితే చూడండి. ఈటీవీ అభిరుచి ప్రోగ్రామ్ జరుగుతుందా? అవి స్మెల్ వచ్చేంత వరకు ఉంచుతా అనమాట నేనైతే. సో ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసుకున్నాం. రిఫ్రెషింగ్ మైండ్ ఉంటుంది గైస్. కుకింగ్ ఎవరికైతే ఇష్టం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కుకింగ్ చాలా ఇష్టం. పీస్ఫుల్గా ఉండాలి, ఒక్కదాన్నే ఉండాలి కిచెన్ రూమ్లో, వంట కంప్లీట్ చేసేస్తాను అనమాట ఈజీగా. ఎన్ని చేయమన్నా చేసి పెడతా, కానీ ఎవరు ఉండొద్దు, నాకు నేను చేసుకుంటాను అనమాట, అట్లుంటుంది. ఆనియన్స్ అయితే వేసేసాను అనమాట. ఆనియన్స్ తెల్ల ఆనియన్స్ వచ్చినాయి, తిరిగిస్తాను. ఆనియన్స్ వేయగానే ఎప్పుడైనా సరే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయితే. ఆల్రెడీ చికెన్లో చాలా వేసాను ఇంకా మాకు కలిపేసి మనం క్యాప్ పెట్టేసేయాలన్నమాట, మూత పెట్టేసేయాలన్నమాట. అప్పుడైతే ఆనియన్స్ సరిగ్గా ఫ్రై అవుతే మంచిగా ఉంటుంది. ఊరికే తిప్పుతూ ఉంటే అవ్వదు సరిగా. బయట చూసినారా ఎట్లుందో, మస్తు ఉంటుంది వ్యూ అయితే, చాలా చాలా బాగుంటుంది. చూపించిన ఆల్రెడీ నా ఉగాది బ్లాగ్లో ఎంత బాగుంటుందో. అట్లాంటి హోటల్స్లో ఒకసారి ఉండాలి గైస్, నిజంగా చెప్తున్నాను. బ్యూటిఫుల్ గిరిగిస్తా. ఇట్లా ఎంజాయ్ చేస్తాను అనమాట, కుకింగ్ చేసుకుంటూ బయట చూసుకుంటూ. బాగుంటుంది మంచిగా. సో ఆనియన్స్ అయితే ఫ్రై చేసి ఇట్లా బ్రౌనిష్గా, అంటే మరీ బ్రౌనిష్గా అక్కర్లేదు. మనం బిర్యానీ వేసుకునేటప్పుడు బ్రౌనిష్గా అంటే పైన గార్నిష్ చేయడానికి వేసుకుంటాము, కానీ దీనికి ఈ మాత్రం చాలు. కొంచెం పసుపు వేసుకుంటాను అనమాట ఇప్పుడు ఈ టైంలో నేనైతే. ఇంకా నాకు కొత్త కొత్త ఐడియాస్ చెప్పండి, సజెషన్స్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో, ఏమేమి బ్లాగ్స్ చేయాలి ఏంటి అనేది. సో నా డైలీ రొటీన్ బ్లాగ్ చేద్దాము అనుకుంటున్నాను. లైక్ సమ్మర్ టైంలో నేను డైలీ రొటీన్ బ్లాగ్ అయితే చేశాను, బట్ అది హాస్టల్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఫ్లాట్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి, సో ఇప్పుడు ఈ డైలీ రొటీన్ వేరు ఉంటుంది, అప్పుడు ఆ డైలీ రొటీన్ వేరు ఉంటుంది కాబట్టి. సో సజెస్ట్ చేయండి. సో మీకు ఏ వ్లాగ్స్ నచ్చుతాయో సో ఆ వ్లాగ్స్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కొత్తగా వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా. మన షార్ట్స్లో అయితే మనకి రీచ్ అయిపోయింది, కానీ సబ్స్క్రైబర్స్ ప్లస్ లాంగ్ వీడియోస్కి మనకి రీచ్ రావాలన్నమాట, వ్యూస్. సో ఆనియన్స్లో కొంచెం పసుపు వేస్తున్నా, చిటికెడ అంతా అంతే. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ దాంట్లో వేసాను, చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు మిక్స్ చేసేటప్పుడు దాంట్లో వేసాను కాబట్టి దీంట్లో కొంచెం వేసుకున్నాను అంతే. అండ్ మన ఇండియాలో అయితే కొంచెం న్యాచురల్గా మంచిగా దొరుకుతుంది కాబట్టి ఎంత వేసుకున్నా ఏం కాదు. అంటే కొంచెం వేసుకుంటే కలర్ వచ్చేస్తుంది, కలర్ కోసం అని కాదు కానీ బాగుంటుంది టేస్ట్. మెయిన్గా చికెన్లో అయితే స్మెల్ రాదు, అదే ఫస్ట్. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే టొమాటోస్ వేసుకుంటున్నా. నేనైతే అప్పుడే వాష్ చేసుకుంటాను అనమాట. మీకు కూడా చాలామందికి ఈ హ్యాబిట్ ఉంటే చెప్పండి. నాకైతే కిచెన్ రూమ్లో పక్కనే ట్యాప్ ఉండాలన్నమాట. హ్యాండ్స్ ప్రతిసారి వాష్ చేసుకుంటూ ఉంటాను. అంటే నెక్స్ట్ ఎవరైనా చేసుకోవడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాను అనమాట.
కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు కానీ బయట కామెంట్ చేస్తారు. సో అది నాకు నచ్చదు. జస్ట్ వేసాం కాబట్టి టొమాటోస్ తొందరగా మగ్గిపోతాయి కాబట్టి చికెన్ అయితే వేసుకుంటున్నాం. ఇందాక మ్యారినేట్ చేసి మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది బాగా మిక్స్ చేయాలి. అండ్ ఇంకోటి ఇక్కడ చికెన్ వాటర్ పోయగానే చాలా పీసెస్ చిన్న చిన్న కట్ చేసుకుంటే ఏంటంటే మనకు బెనిఫిట్ ఎక్కువ మందికి వస్తుంది. ప్లస్ అవి వాటర్లో బాగా ఉడికిపోయి లావుగా అయిపోతాయి అన్నమాట. సో నేనైతే చిన్న చిన్నగా కట్ చేస్తాను, పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇంత ఉన్నవి ఇంత అవుతాయి, మనం ఇంత కట్ చేసి మళ్ళీ అవి ఇంత అయ్యాయి అనుకో అసలు తినబుద్ధి కాదు. సాఫ్ట్ పీసెస్ అసలుకే తినబుద్ధి కాదు. మా వాళ్ళు అయితే అసలు తినరు సాఫ్ట్ పీసెస్. సో మ్యాక్సిమం సూపే ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. సో మా డాడీ కూడా ఇట్లనే చేస్తారనమాట. మా డాడీ మా మమ్మీ అంటే మనం చికెన్ ఇంట్లో ఉన్నది కదా, సో అన్నిట్లో కొంచెం వాటర్ పోసుకొని వేసిన వెంటనే చికెన్ వేసిన వెంటనే మనం వాటర్ వేయకూడదు. కొంచెం సేపు కొంచెం మగ్గించిన తర్వాత వాటర్ వేయాలి. ఈ వాటర్ పోసుకుంటా కొంచెం నేనైతే. ఎక్కువసేపు ఉడకదు, టైం కూడా ఎక్కువ పట్టదు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టేసినాము, ప్లస్ వేడి నీళ్ళలో పెట్టినాము. ఫ్రోజన్ ఫుడ్ కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. సో 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటాను ప్రస్తుతానికి. తర్వాత సూప్ ఎంత కావాలి ఏంటి అనేది చూసుకొని ఇవన్నీ మగ్గిన తర్వాత దగ్గర పడిన తర్వాత ఇదంతా అప్పుడు ఇంకొంచెం సూప్ వేసుకుంటాను ఒకవేళ సరిపోకపోతే. సో ఇప్పుడైతే చూడండి బాగా కుక్ అయింది. దగ్గర పడింది అల్లం పేస్ట్ ఇప్పుడు వేసుకుంటాను. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక కొంచెం తక్కువ వేసినా కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తాము. సో నేను కారం యూస్ చేసేదైతే కిర్గిస్తాన్లోనే యూస్ చేస్తాను. సో నాన్ వెజ్లో ఎక్కువ ఉండాలి కాబట్టి కారం ఎక్కువనే వేసుకుంటాను. లైక్ 3 స్పూన్స్ వేస్తాను అన్నమాట. కారం ఎంత ఎక్కువ ఉంటే అంత స్పైసీగాను, కర్రీ కూడా అంత టేస్ట్గా ఉంటుంది. మరి అంత లైక్ స్పైసీ అయితే ఉండదు. ఇప్పుడు తిప్పేద్దాం. కారం వేసిన తర్వాత కొంచెం మరిగించాను అనుకోండి, కొంచెం పులుసేసి ఇంకా పీసెస్కి పడుతుంది అన్నమాట టేస్ట్ అంతా. లాస్ట్కి గరం మసాలా, చికెన్ మసాలా అయితే దొరుకుతుంది ఇక్కడ ఓష్ బజార్లో. అప్పుడు ఓష్ బజార్ వ్లాగ్ పెట్టినా కదా, సో ఆమె దగ్గరే తీసుకుంటాను అన్నమాట. అండ్ గరం మసాలా, చికెన్ మసాలా అయితే లాస్ట్లో వేసుకుంటాను. అండ్ కొత్తిమీర వేసేసి అయిపోతుంది అన్నమాట. సో మ్యాక్సిమం అయిపోయింది. ఇప్పుడైతే అయిపోయినట్టే చికెన్. ఇప్పుడైతే చాలా స్మెల్ అయితే చాలా బాగుంది. అండ్ కొత్తిమీర అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇందాక మర్చిపోయాము కొత్తిమీర కట్ చేసుకోవడం. అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేసి చూద్దాము. ఉడికిపోతుంది, కొత్తలాడిపోతుంది. వచ్చేసేసి భలే ఫేమస్ అయిపోయారు వాళ్ళు. ఈ టైంలో నేనైతే మసాలాస్ ఉన్నాయి కదా, సో చికెన్ మసాలా అన్నమాట. సో అదైతే వేసేస్తాను. చికెన్ టిక్కా మసాలా ఇది దొరుకుతుంది, పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ అయింది, మన ఇండియా వాళ్ళది కాదు. అండ్ కొంచెం వేస్తాను అన్నమాట.
ఒకసారి మిక్స్ చేసుకుంటే ఆల్రెడీ ఇందాక కొరియాండర్ పౌడర్ అవన్నీ వేసేసాను కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ వేయను. జస్ట్ చికెన్ టిక్కా మసాలా వేసేసాను అంతే. అండ్ చూసారు కదా సూప్ ఎంత వస్తుందో. నేను స్టీల్ యూస్ చేయట్లేదు ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి కింద అదంతా కలర్ అదంతా పోతుందన్నమాట. సో స్టీల్ అయితే యూస్ చేయట్లేదు, వుడెన్ యూస్ చేస్తున్నా. కానీ కర్రీ వేసుకునేటప్పుడు అయితే అదే యూస్ చేస్తున్నాను స్టీల్. సూప్ లవర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. 5 minutes కొంచెం దగ్గర పడినంత వరకు ఉడకనిద్దాము. నెక్స్ట్ అయితే కొత్తిమీర కట్ చేసుకున్నాను, అది కొత్తిమీర అయితే కట్ చేసుకున్నా. సో వేసేస్తా లాస్ట్ కొంచెం దగ్గర పడిన తర్వాత వేస్తాను. టైం అయితే చాలా లేట్ అయిపోయింది, 10 అయిపోయింది. ఈ పార్టీకి నేను తినేసేయాలి. కానీ ఈరోజు బ్లాగ్ తీస్తున్నా అండ్ గేమ్స్ ఆడుకొని వచ్చాను అనమాట. కింద గ్రౌండ్ ఉంటుంది. సో ఆ గేమ్స్ ఆడుకొని రావడం వల్ల దీని మీద అంత ఇంట్రెస్ట్ రాలేదు. అంటే మర్చిపోయాను కర్రీ చేస్తున్నామనే ఆలోచన. సో నాకు కారం అయితే కలర్ కనిపించాలి, స్పైసీగా ఉండాలి, రెండు ఉండాలన్నమాట. అట్లయితేనే కారం నాకు ఇష్టం. మన ఇండియాలో అయితే ఎంత బాగుంటుందో కారము. ఈసారి హాలిడేస్కి వెళ్ళినప్పుడు సరిగ్గా మంచి కారం తెచ్చుకుంటాము. ఎక్కువ చింతపండు ప్లస్ ఇది చింతపండు రసం అప్పటికప్పుడే రెడీమేడ్గా ఉందనుకోండి, చింతపండు రసం పులిహోర చేసుకొని వెళ్ళిపోవచ్చు ఏం లేకపోతే. అండ్ కారం అసలు ఇక్కడ టేస్ట్ అస్సలు ఉండదు. ఎంత వేసినా 3-4 స్పూన్స్ వేయాల్సి వస్తుంది ఇక్కడ. అదే ఇండియాలో అనుకో ఒక 2 స్పూన్స్ వేసినా కానీ చాలా బాగుంటుంది. చెప్పలేము అసలు ఇండియా కారం. సో ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకున్నాం అన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. వాళ్ళకి ఫుల్ ఆకలిస్తుంది అనుకుంటా, చాలా లేట్ అయిపోయింది ఈరోజు. నాన్ వెజ్లో ఏది చేయమన్నా వేస్తా, ఏ టైప్ చేయమన్నా. అట్లానే వెజ్ కూడా వేస్తాను. కానీ మోస్ట్ ఎంజాయ్ చేసేది అంటే కుకింగ్లో మోస్ట్ ఎంజాయ్ చేసే కుకింగ్ ఐటమ్స్ అయితే ఇదే అనమాట. నాన్ వెజ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను కుకింగ్ చేసేటప్పుడు. ఆకలి వేసేస్తారు అనమాట మనం కుక్ చేసేటప్పుడు ఉంటుంది. చాలు, సూప్ కూడా సరిపోయింది అనమాట. ఇంత కన్సిస్టెన్సీ. టీవీ అయితే ఆన్ చేసిన. డైలీ టీవీ అయితే ఆన్ చేయాలి. టీవీలో ఏదన్నా వినపడింది అయితే అన్నం తినడం స్టార్ట్ చేయను, ఏదో ఒకటి పెట్టుకుంటా. హ్యాపీ మదర్స్ డే. ఈరోజు అయితే మదర్స్ డే కాబట్టి అందరి మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. సో ఇదైతే మదర్స్ డే రోజు బ్లాగ్ అయితే తీస్తున్నా. సో ఐ డోంట్ నో వెన్ ఐ విల్ పోస్ట్. అయితే తొందరలోనే పోస్ట్ చేస్తా, కానీ ఆ రోజు విషెస్ అయితే చెప్పేస్తున్నా అనమాట. హ్యాపీ మదర్స్ డే. టేస్ట్ చేద్దాం. ఆకలి వేసేస్తుంది. టైం అయితే 11 అవుతుంది, 10:30 అట్లా అవుతుంది. ఇప్పుడైతే టేస్ట్ చేసే టైం అనమాట. టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా. అభిరుచి ప్రోగ్రామ్. పులుసు కూడా చాలా ఉంది. మా వాళ్ళు పులుసు కూడా ఎక్కువ తింటారనమాట. సో సూపీగా చేస్తా. గ్రేవీ ఎక్కువ ఇష్టపడతారు. లెట్స్ ఈట్. సో మొత్తం కలిపేసి టేస్ట్ చెప్తా ఇప్పుడు. చాలా బాగుంది. కాదు నాకు డౌట్ గైస్, ఫస్ట్ టేస్ట్లో ఎలా టేస్ట్ తెలిసి. సో సాల్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నా, కానీ చాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది. సో మా సండే అయితే ఇలా గడిచిపోయింది అనమాట. మీరేమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.